అందరికి నమస్తే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సాక్షి వార్తాపత్రికలోని వార్తా విశేషాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఆదాని భారీ పెట్టుబడులు. రాష్ట్రంలో పోర్ట్లు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఏఐ వంటి రంగాల్లో ప్రతిపాదనలు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆదాని గ్రూప్ ప్రతినిధులు భేటీ. రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలతో ఆదాని గ్రూప్ ముందుకు వచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, గనులు, పోర్ట్లు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధా, ఏఐ, ఐటీ పర్యాటకం వంటి రంగాల్లో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. స్వర్ణాంధ్ర సాధన రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సంసిద్ధత తెలియజేసింది. ఆదాని గ్రూపు ఎండి రాజేష్ ఆదాని పోర్ట్, సేజులు సిమెంట్స్ విభాగం ఎండి కరణ్ ఆదాని సహా ఆదాని గ్రూప్ నుంచి భారీ బృందం రాష్ట్రానికి తరలి వచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ఆదాని గ్రూప్ ప్రతినిధులు రాష్ట్రంలో తమ గ్రూపు పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను ఆయనకు వివరించారు. ఏ రంగాల్లో అభివృద్ధికి విస్తృత స్థాయి అవకాశాలున్నాయో వాటిలో తాము ఏ మేరకు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామో, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరమో వెల్లడించారు. ఆదాని గ్రూప్ చేసిన ప్రతిపాదనల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టులని అమలు చేసేందుకు ఉన్న అవకాశాలని పరిశీలించాల్సిన దిశగా అధికారులను చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబును కలిసిన వారిలో ఆదాని పోర్ట్స్ సిఇఓ ప్రణమ్ చౌదరి, ఆదాని థర్మల్ బిజినెస్ సిఇఓ ఎస్బి ఖాలియా, బీచ్ శాండ్ బిజినెస్ సిఇఓ రాజేంద్ర సింగ్, ఆదాని పవర్ బిజినెస్ హెడ్ రాజ్ కుమార్ జైన్, ఆదాని గ్రూప్ వారి ఐటీ హెడ్ చైర్మన్ సలహాదారు సుదీప్త భట్టాచార్య, ఏపీ తెలంగాణ రాష్ట్రాల కార్పొరేట్ వ్యవహారాల హెడ్ అంజిరెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఆదాని గ్రూప్
గ్రూప్ ముఖ్యమైన ప్రతిపాదనలు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు, ఐఆర్ఆర్ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టేందుకు సిద్ధం. ఇదివరకే సిద్ధం చేసిన ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవసరమైతే కొన్ని మార్పులు చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధత. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డిపిఆర్ తగ్గట్టే ఐఆర్ఆర్ని ఫేజ్ 1 ఫేజ్ 2లుగా నిర్మించే ప్రతిపాదన. స్వర్ణాంధ్ర సహకారానికి సహకారం. ఆదాని గ్రూపు ప్రతినిధులతో ఈరోజు విస్తృత చర్చలు జరిగాయి. పోర్టులు, గనులు, రింగ్ రోడ్డు, ఐటీ, పర్యాటకుల వంటి రంగాల్లో పెట్టుబడులకు వారు ఆసక్తి కనబరిచారని, అమరావతి నిర్మాణం స్వర్ణాంధ్ర సహకారానికి తోడ్పడతామని తెలిపారు. ఎక్స్లో చంద్రబాబు. ఈవీతో అనంతకు రండి. టెస్లాకు లోకేష్ ఆహ్వానం. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం కావాలని పిలుపు. 2029 నాటికి 12 గీగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తే లక్ష్యమని ఉద్ఘాటన. డాలస్లో పెరోట్ గ్రూప్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్తో మంత్రి లోకేష్. ఇవి ఈనాడు వార్తా విశేషాలు. ఆంధ్రజ్యోతి వార్తలు చదువుదాం. ఆంధ్రజ్యోతి వార్తా విశేషాలు. సర్వేరాలలో స్వహసర్వం. జగన్ ఇంతకుముందు సర్వే చేసిన రాళ్ళ గురించి రాసుకొచ్చినారు. గ్రానైట్ ఫ్యాక్టరీ గనుల లీజులు లేని కంపెనీకి సర్వేరాళ్లను సరఫరా చేసే కాంట్రాక్టులను కట్టబెట్టారు. వైద్య పరికరాలు అమ్ముకునే మరో కంపెనీకి సర్వేరాళ్లను పాలిష్ చేసే
మిషన్లను చైనా నుంచి కొనుగోలు చేసే కాంట్రాక్టును అప్పగించారు. ఇలా నియమ నిబంధనలు, పారదర్శకత పద్ధతిని బుట్టదాఖలు చేసి ఆనాడు అడ్డగోలుగా దందాను ఎండిసిలోని ఉన్నతాధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు నడిపించారు. పైగా ఈ కంపెనీల్లో ఒకటి ఎండిసిలోని ఓ ఉన్నతాధికారి బంధువులది కాగా, రెండో కంపెనీ మరో ఉన్నతాధికారి బినామీ కంపెనీ. ఇప్పుడు వీటన్నింటినీ వెలికి తీసేందుకు ఏసీబీ ఒక్కో అంశంపై విచారణ మొదలుపెట్టింది. వైద్య పరికరాలు అమ్ముకునే ధన్వంతరి కంపెనీకి రాళ్లతో ఏం పని? ఫ్యాక్టరీ గనుల లీజు లేని కంపెనీ మరొకటి. దాని సర్వే రాళ్లు సరఫరా కాంట్రాక్టు ఎలా? ఈ కంపెనీలను సిఫారసు చేసిందెవరు? ధన్వంతరికి 140 కోట్లు విలువైన టెండరు. అయినా న్యాయ సమీక్షకు సంశలేదేం. సమీక్షకు సంశలేదేం. పైగా 100 కోట్లు అడ్వాన్స్ ఇవ్వాలని ఆర్థిక శాఖపై నాడు వెంకటరెడ్డి ఒత్తిడి. అది ఎవరి బంధువుల కంపెనీ? విజిలెన్స్ విచారణ ఎవరు వద్దన్నారు? సర్వేరాళ్ల కొనుగోలు మాల్పై ఏసీబీ విచారణ. టెండర్ కమిటీని ప్రశ్నించిన అధికారులు. ఎండీసీ కార్యాలయం తలుపులు మూసి కీలక ఫైళ్లు పరిశీలన. ఎంఆర్పి ఉల్లంఘనకు 5 లక్షల జరిమానా. రెండోసారి చేస్తే లైసెన్స్ రద్దు. బెల్ట్ షాపులు పెట్టినా అవే చర్యలు. మద్యం వ్యాపారంపై సీఎం ఆదేశాలు. పక్క రాష్ట్రాలకు ఇసుక వెళ్ళకూడదు బాబు. స్వర్ణాంధ్ర సహకారానికి ఆదాని. సీఎం చంద్రబాబుతో ప్రతినిధి బృందం భేటీ. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు రోడ్ మ్యాప్, వివిధ రంగాల్లో ప్రాజెక్టులకు ప్రతిపాదనలు. ఇది ఇంతకుముందు ఈనాడులో చెప్పినవి చదువుకున్నాము. ఉచిత సిలిండర్లకు 895 కోట్లు రాయితీ. నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతి. నేటి నుంచి బుకింగ్కు అవకాశం. 1.48 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు. విజిలెన్స్ కమిషనర్గా పునేటా నియామకానికి గవర్నర్ హే రఘురామ్. నాడు జగన్ మాయలు ఎన్నెన్నో.
నాడు జగన్ పెట్టుబడి 45 కోట్లే. 2008కి ఆ విలువ 6,500 కోట్లు. భారీ సిమెంట్స్గా పేరు మార్పు. ప్రస్తుత వాటా 20,000 కోట్లకు పైనే. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు 2006లో జగన్ చేతికి రఘురామ్ సిమెంట్స్. కడప జిల్లాలో అడ్డగోలుగా 2,000 ఎకరాలు సున్నప్రాయి గనులు లీజుకు. గతంలోనే సిబిఐ తీవ్ర అభియోగాలు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రోకోకు పాల్పడినట్టు ఆరోపణలు. దాల్మియాకు 1017 ఎకరాలు గనులు లీజుకు. ప్రతిఫలంగా భారతీలో 50 కోట్లు పెట్టుబడి. నాడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ సంపాదించిన అక్రమాస్తుల్లో రఘురామ్ సిమెంట్స్ ముఖ్యమైనది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కడప జిల్లాలో ఈ కంపెనీకి దాదాపు 2,000 ఎకరాలు గనులు కేటాయించారు. వైఎస్ ఆదేశాలతో అన్ని స్థాయిల్లో అధికారులు ఇందుకు సహకరించారు. కడప జిల్లాలో అప్పటికే ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన గుజరాత్ కంపెనీ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ను బలవంతంగా పక్కకు తప్పించి మరీ కట్టబెట్టారు. ఎవరో స్థాపించిన మిగతా 13 పేజీలు వేసారు. ఎవరి ఆస్తి ఎవరికి సొంతం? దాల్మియాతో క్విడ్ ప్రోకో. భారతీయ సిమెంటుకు చెందిన షేర్లను దాల్మియా సిమెంట్స్కు కొనుగోలు చేయడం వెనుక క్విడ్ ప్రోకో జరిగింది. నాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దాల్మియా సిమెంటుకు కడప జిల్లాలో 1017 ఎకరాల సున్నపు రాయి గనులను 30 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా భారతీయ సిమెంట్లో దాల్మియా 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. దాల్మియాకు గనుల లీజు వ్యవహారంపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాలను అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, కార్యదర్శి మైశ్రీలక్ష్మి పక్కాగా అమలు చేశారు. గనుల అక్రమాల గురించి సిబిఐ విచారణలో నాటి ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ఏ. దయాకర్ రెడ్డి, ఆ శాఖ సూపరింటెండెంట్ కె. వెంకట్రావు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం ఆంధ్రజ్యోతికి చిక్కింది. విజయలక్ష్మి ఈ సమస్యను పరిష్కరించాలి. వైఎస్ మరణంలో బాబు పాత్ర ఉందనడం సిగ్గుచేటు. బాలినేని శర్మలకిచ్చిన 200 కోట్లు జగన్కు ఎక్కడివి? ఎన్సీఎల్టీలో తల్లి చెల్లిపై కేసు. ఆత్మహత్య సదృశ్యమే యన్మల. ఉక్రెయిన్ రష్యా చర్చలు భారత్లోనే అయితే మా షరతుల ప్రకారం జరగాలి. యుద్ధాన్ని మోదీ అనగలరు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్య. కరము పాలు కర్మ. భారీ ఆదాయం వస్తుందని ఆశపెట్టి తమిళనాడు వ్యక్తి కుచ్చుటోపీ ఏపీ, తెలంగాణలో కోట్లు వసూలు. 2 తెలుగు రాష్ట్రాల్లో 350 మంది బాధితులు. గోడు
కర్మపాలు అంటే గాడిద పాలు. గాడిదల పాల నుంచి భారీగా ఆదాయం వస్తుందని 350 మందిని దాంట్లో బాధితులు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. అది వార్త 12 పేజీలు వేస్తున్నారు. విశాఖ ప్లాంట్లో 2వ బ్లాస్ట్ ఫర్నేస్ రెడీ. వీసా లేకుండానే రష్యాకు భారతీయులకు శుభవార్త. వచ్చే ఏడాది స్ప్రింగ్ సీజన్ నుంచి అమలు. ఈవీల తయారీకి అనంత అనుకూలం. వరి పరిశ్రమలకు సంపూర్ణ సహకారం. ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి. టెస్లా కంపెనీకి మంత్రి లోకేష్ ఆహ్వానం. టెస్లా సిఎస్ఓ వైభవ్ పెరోట్ చైర్మన్తో భేటీ. స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని పిలుపు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీ పరిశ్రమకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశమని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ సంస్థ టెస్లాను ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన సోమవారం పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ ఆంధ్రజ్యోతి వార్తా విశేషాలు. సాక్షి వార్తా విశేషాలు. కాసులకై ఇసుక. పనులన్నీ వదిలేసి వెళ్ళిపోండి. నేడు పులివెందులకు వైఎస్ జగన్. పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి పోర్టు సెక్యూరిటీ డీజీఎం సిబ్బందిపై దాడి చేశారు. ఎమ్మెల్యే వాహనాన్ని లోపలికి అనుమతించి మిగిలిన వాహనాలను తనిఖీ చేయబడిన సిబ్బందిని సోమిరెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు. వివరాలు 7వ పేజీలో. చిత్తూరు జిల్లా పూతలపట్టులోని వావిల్కోట సమీపంలో టీడీపీ నేత డంపు చేసిన ఇసుక. యథావిధిగా తవ్వకం, లోడింగ్ ఛార్జీలు, జీఎస్టీ, రవాణా ఛార్జీలు తడిసి మోపెడు. లారీ ఇసుక 25,000 నుంచి 45,000కు పైమాటే. రీచులన్నీ పచ్చముఠాల కనుసన్నల్లోనే. సొంత అవసరాలకు ప్రజల్ని తీసుకెళ్ళనివ్వకుండా తిష్ట. ఎవరైనా సరే డబ్బులు కట్టాకే కదలాలని బెదిరింపులు. నర్మదా వింత విధానాలతో నిర్మాణ రంగం కుదేలు. 40 లక్షల మంది కార్మికులు జీవనోపాధిపై తీవ్ర ప్రభావం.
పనులన్నీ వదిలేసి వెళ్ళిపోండి, లేదంటే కేసులు ఎదుర్కోవడానికి సిద్ధపడండి. తన్మధ్య కాంట్రాక్టర్లకు టీడీపీ ముఖ్య నేతలు అల్టిమేటం. మీ కంపెనీ తరపున పనులు చేసి బిల్లులు తాము తీసుకుంటామంటూ ఒత్తిడి. ఆ అక్రమాలకు తామెందుకు బాధ్యత వహించాలంటున్న కాంట్రాక్టర్లు. తమ బిల్లులు ఇప్పించి 60 కింద ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సూచన. దాంతో 2014-19 విధానానికే మరింత పదును పెడుతున్న టీడీపీ ముఖ్య నేతలు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల వరకు అన్ని శాఖల్లోనూ ఇదే తంతు. ఎట్లు రాసుకురండి. 2025లో జనగణన. కేంద్రం కీలక నిర్ణయం. 2026 నాటికి ప్రక్రియ పూర్తి. అనంతపురం పునర్విభజన. జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల. నవంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. జనవరి 22 నుంచి 31 వరకు పరీక్షల నిర్వహణ. ఫిబ్రవరి 12న తుది ఫలితాలు వెల్లడి. 2 సెషన్లలో జేఈఈ మెయిన్స్. ఇది సాక్షి వార్తా విశేషాలు. ఆంధ్రప్రభ వార్తా విశేషాలు. మద్యంపై అలర్ట్. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు. ప్రతి మద్యం దుకాణంలో సీసీ కెమెరాలు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్. కమాండ్ కంట్రోల్ రూమ్లో పర్యవేక్షణ. ధరల పట్టిక తప్పనిసరి. మద్యం అక్రమ నిల్వలపై దాడులు చేయాలి. ఇసుక అక్రమాలకు అధికారులే బాధ్యులు. మద్యం ఇసుక పాలసీలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఆంధ్రప్రభ కథనం ఆధారంగా సీఎం సమీక్ష. నెలకు 1,00,000 ఇస్తే బెల్ట్ షాప్ ఓకే. జోరుగా టెండర్లు. దరఖాస్తు ఫీజు 25,000. రాష్ట్రంలో మద్యం పాలసీని నిబంధనల మేరకు అమలు చేయాలి. ఎక్కడైనా అవకతవకలు జరిగినా, బెల్ట్ షాపులను ప్రోత్సహించిన, ఎంఆర్పి ధరలకు మించి మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలిసినా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని సీఎంఓ కార్యాలయంలో మద్యం ఇసుక పాలసీలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాలపై అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త మద్యం పాలసీ అమలు విధానాన్ని వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఇసుక రీచ్లలో అక్రమాలను సహించేది లేదు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలకు సులభతరంగా ఇసుక అందించాలి. పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ కూడా పోవటానికి వీల్లేదు. సీఎం చంద్రబాబు. ఇసుక ఏటేటో విజిలెన్స్ నివేదిక, డ్రోన్స్ వీడియోలు. కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం. ప్రభుత్వాలను తలకిందులు చేస్తున్న ఇసుక అంశంలో కూటమి ప్రభుత్వం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్నతాధికార పార్టీ నేతలు చేస్తున్న ఆగడాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి.
పేదలందరికీ ఉచితంగా అందించాల్సిన ఇసుక పంపిణీ గాడి తప్పి పక్కదారి పట్టిస్తున్న నాయకులు కోర్టులు ఆర్జిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు అదుపు లేకుండా చేస్తున్న దోపిడీ రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతుంది. రాత్రిపూట తవ్వుతూ ట్రాక్టర్ల పేరుతో పగలుపూట లారీల్లో అక్రమంగా ఇసుకను తరలించి కోర్టులు ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో హాట్ టాపిక్గా మారిన ఇసుక అంశం జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. ట్రాక్టర్ ద్వారా సొంత అవసరాలకు మాత్రమే రవాణా. మున్సిపల్ టీచర్ల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్. నవంబర్ 1లోగా అభ్యంతరాల స్వీకరణ. రాష్ట్రంలోని మున్సిపల్ టీచర్ల పదోన్నతులకు ఎట్టకేలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 6 సంవత్సరాల నుంచి పదోన్నతులు మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న టీచర్ల పదోన్నతులు లేకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి పదోన్నతుల కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు మున్సిపల్ టీచర్లు. వారసత్వమే వీరత్వం. 100 కుటుంబాల చేతిలో భవితవ్యం. అన్ని పార్టీల నుంచి వారసులు టికెట్లు. వారసత్వానికి వ్యతిరేకించే బీజేపీ కూడా అదే బాట. కాంగ్రెస్, ఎన్సీసీ, శివసేన పార్టీల నుంచి టికెట్లు జోరు. బీజేపీ నుంచి అశోక్ చవాన్ కుమార్తె శ్రీ జై చవాన్. ముంబై బీజేపీ చీఫ్ ఆశీష్ షేలార్ సోదరుడికి సీటు. శివసేన నుంచి 2 ఎంపీలకు కుటుంబాలకు ఛాన్స్. వర్లీ నుంచి ఉద్ధన్ కుమారుడు ఆదిత్య పోటీ. సంజయ్ రౌత్ సోదరుడు సైతం బరిలో. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు. నేటితో నామినేషన్ల పర్వానికి ముగింపు. ఇవి ఆంధ్రప్రభ వార్తా విశేషాలు. అరెస్ట్ అయిన వారికి హక్కులు వర్తిస్తాయి. కారణాలు లిఖితపూర్వకంగా చెప్పాల్సిందే. కేసు మౌలిక వివరాలను అందులో పొందుపరచాలి. వాటిని రిమాండ్ రిపోర్టుతో జతపరచాలి. రాష్ట్రం మొత్తంగా ఏకీకృత విధానం రూపొందించండి. మెజిస్ట్రేట్లు, డీజీపీకి హైకోర్టు మార్గదర్శకాలు. జత్వాని కేసులో విద్యాసాగర్ రిమాండ్ పిటిషన్ కొట్టివేత. ఇవి ఆంధ్రప్రభ విశేషాలు. విశాఖ ఉక్కు మరో కదలిక. బ్లాస్ట్ ఫర్నెస్ పునఃప్రారంభం. ఉక్కు ఉత్పత్తి మెరుగయ్యేందుకు మార్గం సుగమం. ఎట్టకేలకు విశాఖ ఉక్కు పరిశ్రమల్లో గడిచిన 6 నెలలుగా ముడిసరుకు కొరత కారణంగా నిలిచిపోయిన బ్లాస్ట్ ఫర్నెస్ 1 ఉత్పత్తి సేవలు పునఃప్రారంభమయ్యాయి. విశాఖ ఉక్కు పరిశ్రమలో 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నాయి. అయితే బ్లాస్ట్ ఫర్నెస్ 1 గోదావరిలో సరుకు కొరత నేపథ్యంలో సేవలు నిలిచిపోగా, బ్లాస్ట్ ఫర్నెస్ 2 కృష్ణా బ్లాస్ట్ ఫర్నెస్ 2 మాత్రం ప్రస్తుతం ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నది. ఇక 3వ బ్లాస్ట్ ఫర్నెస్ 3 అన్నపూర్ణ కూడా 8వ పేజీలో వేసినాను.
ఇంతటితో ఈ వార్తలు ముగిద్దాం.